హాయ్ అండి అందరికి. నా పేరు జ్ఞాన ప్రశాంత్ కోలా. మన వైజాగ్ నుండి కస్టమర్ తనకు తెలియకుండానే స్ట్రక్చర్ విషయంలో చేసే తప్పులు అండ్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని చూద్దాం రండి. అండ్ నేను ఎప్పుడైనా సైట్ విజిటింగ్కి వెళ్ళేటప్పుడు కస్టమర్ కి ఒక పాయింట్ చెప్తానండి. నేను చివరిలో చెప్తాను ఆ పాయింట్ ని, మీరు వీడియోని చివరి దాకా చూడండి. అండ్ ముందుగా స్ట్రక్చర్ హైట్ ని పెడితే విండ్ ప్రెజర్ అనేది డైరెక్ట్ గా స్ట్రక్చర్ మీద పడుతుందండి. దీనివల్ల ఏమవుతుందంటే ప్యానల్స్ అనేది లూజ్ అవడం లేదా స్ట్రక్చర్ అనేది షేక్ అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ తుఫాన్ సమయంలో డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. అండ్ స్ట్రక్చర్ అనేది హైట్ పెట్టేటప్పటికి మన బేస్ స్ట్రెంత్ అనేది తగ్గుతూ వస్తుందండి. బేస్ స్ట్రెంత్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. చిన్న చిన్న గాలుల సమయంలో కూడా స్ట్రక్చర్ అనేది వైబ్రేషన్ పెరుగుతుంది. దీనివల్ల మనం ప్యానల్ నుంచి స్ట్రక్చర్ కి ఫిక్స్ చేసే నట్ అండ్ బోల్ట్స్ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా లూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మన కస్టమర్ విషయానికి వచ్చినట్టయితే స్ట్రక్చర్ హైట్ లో పెట్టడం వల్ల కస్టమర్ కి మెటీరియల్ కాస్ట్ పెరుగుతుందండి. అండ్ అలానే లేబర్ కాస్ట్ కూడా పెరుగుతుంది. అండ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ కూడా ఖచ్చితంగా అవసరం. అలానే హైట్ లో పెట్టిన ప్యానల్స్ ని క్లీన్ చేసుకోవడానికి మనం ఖచ్చితంగా ల్యాడర్ అంటే నిచ్చెన వాడతామండి. ఆ నిచ్చెన వాడే సమయంలో కూడా మనకు పక్కన వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలండి. ఎక్కువ రిస్క్ తో కూడిన పని అనమాట. ఇది రిస్క్ అనేది తీసుకోవాల్సి వస్తుంది హైట్ లో పెట్టడం వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను లాస్ట్ లో చెప్తా అన్నా కదండి పాయింట్ ని, ఇప్పుడు చెప్తానండి. ముందుగా మన చుట్టూ ఉండే డస్ట్ నుంచి లేదా పక్షుల వ్యర్థాల నుంచి సన్లైట్ అనేది ప్యానల్స్ వరకు వెళ్లకుండా బ్లాక్ అవ్వడం జరుగుతుందండి. దీనివల్ల ఏమవుతుందంటే సన్లైట్ నుంచి వచ్చే జనరేషన్ అనేది తగ్గడం జరుగుతుంది. సోలార్ అంటే ఓన్లీ పెట్టుబడి మాత్రమే కాదండి, మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. సోలార్ అంటే మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. మెయింటెనెన్స్ అంటే భయపడకండి, అంటే దీంట్లో మనం ఎలాంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన పని లేదు. ఇది ఓన్లీ వాటర్ క్లీనింగ్ మాత్రమే. ఇది కూడా మంత్లీ 2 సార్లు, అంటే మంత్లీ ట్వైస్ లేదా వన్స్ అయినా మనం క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇలా క్లీన్ చేసేటప్పుడు మనకి జనరేషన్ అనేది మంచిగా వస్తుందండి. అండ్ దీనికి మీరు ఎలాంటి కెమికల్స్ కూడా వాడాల్సిన పని లేదు. అంటే కెమికల్స్ ఏవి కూడా వాడి మిక్స్ చేసి వాటర్ లో మీరు క్లీన్ చేయాల్సిన పని లేదండి. ఓన్లీ వాటర్ తోనే క్లీన్ గా శుభ్రం చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ మన వాళ్ళు ఎవరైనా సరే సోలార్ పెట్టించుకోవాలనుకున్నట్టయితే స్ట్రక్చర్ హైట్ అనేది మీకు అనుకూలంగా ఉండే విధంగా పెట్టించుకోండి. అనవసరంగా హైట్ స్ట్రక్చర్ పెట్టించుకొని ఫ్యూచర్ లో ఇబ్బంది పడకండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది మనకి 25 to 30 years అండి. ఇది మన రూఫ్ మీద ఉంటుంది అనమాట. సో క్లీనింగ్ మాత్రం దృష్టిలో పెట్టుకొని హైట్ లో కాకుండా మీకు వీలుగా ఉండే విధంగా ఇన్స్టాలేషన్ ప్లాన్ చేసుకోండి. అండ్ రేపు పొద్దున్న నేను వచ్చి మీకు హైట్ లో పెడదామన్నా సరే మీరు నాకు తిరిగి చెప్పే విధంగా ఉండాలన్నమాట. అండ్ థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే లేదా చూడాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.